హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో ఒకటి అనేది అప్లోడ్ చేస్తున్నానండి. కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను, ఎందుకంటే 1 ఇయర్ వరకు కష్టపడి మళ్ళీ మా ఛానల్ అనేది డిలీట్ అయిపోయేలకి ఇంట్రెస్ట్ అనేది పోయింది. కానీ మళ్ళీ చేద్దాం అంటూ చేసుకుంటూనే ఉన్నాను, బట్ కానీ లాంగ్ వీడియోస్ చేయలేకపోతున్నాను. ఫస్ట్ వద్దు అనుకొని ఎలాగో చేసుకుంటున్నాను కదా అని చెప్పేసి వీడియో తీశాను. మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, నాకు ఇష్టము కాబట్టి నేను ఇంట్లో రెడీ చేసుకుంటూ వీడియో తీసి చూపిస్తున్నాను మీకు కూడా. ఫస్ట్ అయితే ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మీరు మామూలు రైస్ అయినా తీసుకోండి. నేను బాస్మతి రైస్ తీసుకొని కడిగేసుకొని 2 సార్లు కడిగేసుకొని దీంట్లోని ఒక గ్లాస్కి 3 లేదా 4 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకున్నాము. అంతలోకి మిగతా ప్రాసెస్ కూడా ప్రిపేర్ చేసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోండి. వాటర్ హీట్ అయినాక ఆ గిన్నెని తీసి పక్కన పెట్టేసుకొని 1 కప్పు వరకు మిల్ మేకర్ అనేది 1 కప్పు తీసుకొని వేడి వాటర్లో వేసేద్దాము. వేడి వాటర్లో వేసి ఒక స్పూన్ తోటి ఒక 2 మినిట్స్ అలా తిప్పేసేయండి. 2 మినిట్స్ తిప్పేసి ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసినాక మిల్ మేకర్స్ అనేవి బాగా బాగా ఉప్పుతాయి. ఇంక ఇలాగే హాట్ వాటర్ అనేవి పడబోసేసి దీంట్లోనే కూల్ వాటర్ అనేవి పోసేసేయండి. హాట్ వాటర్ పడబోసినాక కూల్ వాటర్ పోస్తే చల్లగా అయిపోతాయి కదా. మిల్ మేకర్ అనేది బాగా వాటర్ అనేవి పిండేసేయండి. మనం చేతితోటి బాగా గట్టిగా పిండేసి వాటిని ఇంకొక బౌల్లో వేసేసుకోండి. మొత్తం ఇలా ఒక బౌల్లో వేసేసుకోండి. ఒక బౌల్లో వేసేసుకున్నాక వీటిలోకి 1/2 స్పూన్ వరకు సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి. 1 స్పూన్ కారం వేసుకొని 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. ఇంకా దీంట్లోనే 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకున్నాము. 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 స్పూన్లు మైదా పిండి అలాగే వేసుకున్నామండి. వేసుకుంటే మన కార్న్ఫ్లోర్ మైదా వేసుకోవడం వల్ల హోటల్ స్టైల్లో మిల్ మేకర్ ఎలా వస్తుందో మనకి అలాగ వచ్చేసిద్ది. ఇలాగ బాగా కలిపేసుకున్నాము. బాగా ఇవన్నీ కలిసేటట్టు కలిపేసుకున్నాక కొన్ని వాటర్ పోసేసుకొని మనకి మిల్ మేకర్కి ఈ పిండి మొత్తం బాగా మసాలా పిండి అనేది బాగా పట్టేటట్టు బాగా కలుపుకోండి చేతితోటి. మళ్ళీ మొత్తం కలిపినాక చూపిస్తానండి. చూడండి ఎలాగ వచ్చేసిందో. ఇలాగా కొంచెం మరీ గట్టిగా కాకుండా కొంచెం లైట్ పలసాగా కలిపేసుకొని ఇవన్నీ బాగా ఇట్లా కలిపేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇంక స్టవ్ ఆన్ చేసేసేయండి. స్టవ్ ఆన్ చేసి ఒక పక్క నేను అన్నం కూడా రెడీ చేసుకున్నానండి. ఒక పక్క స్టవ్లో అన్నం పెట్టేసుకున్నాను, ఇంకో పక్కన ఇలా బాండీ పెట్టేసుకున్నాను. బాండీ హీట్ అయిన దీంట్లోకి కొంచెం ఆయిల్ పోసేసుకున్నాము. ఆయిల్ పోసుకుంటే ఆయిల్ హీట్ అవ్వనాక మనం మిల్ మేకర్ అనేది దీంట్లో వేయించుకోవచ్చండి. ఈ మిల్ మేకర్ అనేవి ఆయిల్ హీట్ అవ్వనాక స్పూన్తో తీసేసుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసుకోండి. దీని నిండా మీకు ఎన్ని అయితే పడతాయో ఆయిల్కి అన్ని వేసేసుకోండి. ఎక్కువ ఆయిల్ కూడా పోసుకోవాల్సిన అవసరం లేదు, మామూలుగా మీడియంగా పోసుకుంటే సరిపోతుంది. ఆయిల్లో నేను మొత్తం ఒక వాయికే సరిపోయింది నాకు. మిల్ మేకర్ మొత్తం వేసేసాను. ఇలా వేసినాక కలుపుకుంటూ ఉండండి. కలుపుకుంటే మొత్తం ఈక్వల్గా కాలుతాయి. ఇలా కలుపుకుంటూ ఉంటే పక్కన మనకి రైస్ కూడా ఉడుకుతూ ఉంటుందండి. పొంగొచ్చి రైస్ కూడా ఉడుకుతూ ఉంటుంది. రైస్ని కూడా చూసుకుంటూ ఉండండి. రైస్ అనేది మనకి 85 to 90% అనేది ఉడకనివ్వండి. రైస్ అనేది అలా ఉడికినాక నీళ్ళు వంపేసుకుంటే మనకు రైస్ అనేది రెడీ అయిపోతుంది. రైస్ ఇలా ఉడికి మనకు రైస్ రెడీ అవుతుంది. రైస్ రెడీ అయ్యేలోపు ఇక్కడ మిల్ మేకర్ కూడా మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఈక్వల్గా చేసుకోవచ్చు. లేదు ఇలాగ మాకు కష్టం అనుకుంటే ఫస్ట్ అన్నం పెట్టేసుకోండి, రైస్ పెట్టేసుకున్నాక తర్వాత మిల్ మేకర్ చేసేసుకోండి. 2 ఈక్వల్గా తొందరగా అయిపోతుంది ఇలా చేసుకుంటే. ఓకే, అది చూసుకుంటే ఇది చూసుకోలేము అనుకుంటే ఫస్ట్ రైస్ చేసేసుకొని వాటర్ అన్ని వంపేసుకొని రైస్ పక్కన పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు కలిపి పెట్టేసుకున్నాం కదా ఆ మిల్ మేకర్ని తర్వాత ఆయిల్లో వేసేసుకొని ఇలా మొత్తం బాగా క్రిస్పీగా కాలేటట్టు ఆయిల్లో క్రిస్పీగా మిల్ మేకర్ కాలేటట్టు కాల్చుకొని తర్వాత తీసేసుకొని ఒక టిష్యూ పేపర్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. నాకు అన్నం కూడా ఉడికేసింది, నీళ్ళు వంపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా చూడండి మిల్ మేకర్ కూడా లోపల వరకు క్రిస్పీగా బాగా ఉడికింది, బాగా వేగింది. ఇలాగ తీసుకొని ఒక టిష్యూ పేపర్లో పెట్టేసుకుంటే ఆయిల్ ఏదైనా ఉంటే పీల్చేసుకుంటుంది. ఇంక తర్వాత ఇంకో స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. దీంట్లోనే 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు అనేవి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇవి కొంచెం చిటపట్లాడే లోపల ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. మీకు పచ్చిమిర్చి కానీ ఉంటే మీ కాడ ఉంటే రెండు బాగా పొడవుగా చీల్చుకొని వేసుకోండి. నా కాడ లేవు అందుకని నేను వేసుకోలేదు. మీ కాడ ఉంటే మీరు 2 తీసుకోండి, పచ్చిమిర్చి 2 తీసుకొని పొడవుగా చీల్చుకొని వేసేసుకోండి. పచ్చిమిర్చి ఉల్లిపాయ అనేది ఇలా వేగినాక దీంట్లోనే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా అది పచ్చివాసన
వాసన పోయేటి వరకు వేయించుకోండి. దీంట్లోనే మనం ఇంక సాసెస్ అనేది యాడ్ చేసుకున్నాము. దీంట్లోనే రెడ్ చిల్లీ సాస్ అనేది యాడ్ చేసుకోండి. 1 స్పూన్ రెడ్ చిల్లీ సాసు, 1 స్పూన్ సోయా సాసు, 1 స్పూన్ వెనిగర్ అనేది యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వెనిగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఇది వేగినాక దీంట్లోనే మనకి మిల్ మేకర్ వేసినాక మాడిపోకుండా ఉండటానికి, సాసెస్ అనేవి మాడిపోకుండా ఉండటానికి దీంట్లోకి కొంచెం అంటే 2 స్పూన్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి తిప్పేసుకొని తర్వాత మిల్ మేకర్ అనేది యాడ్ చేసుకోండి. మిల్ మేకర్ యాడ్ చేసుకున్నాక బాగా గెంటితోటి ఆ సాసెస్ అనేవి బాగా మసాలా సాసెస్ అనేవి బాగా మిల్ మేకర్కి పట్టేటట్టు గెంటితోటి తిప్పేసుకోండి. ఇలా తిప్పేసుకున్నాము అంటే మిల్ మేకర్కి బాగా మసాలా అనేది పట్టేసిద్ది. అప్పుడు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మనకు హోటల్ స్టైల్ ఎలాగ ఉంటుందో అలాగ వచ్చేసిద్ది. బండికాడ మనం కొనుక్కుంటాం కదా మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ అనేది లేదా బిర్యానీ అనేది అలా కొనుక్కుంటాం కదా, ఇంకా సేమ్ అలాగే ఉంటుంది. దీంట్లోకి ఇంకా రైస్ అనేది యాడ్ చేసుకొని మొత్తం కలిసిపోయేటట్టు మొత్తం ఒకసారి తిప్పేసుకోండి. మొత్తం ఒకసారి తిప్పుకున్నామంటే మనకి ఇలా వచ్చేసింది. మీకు కొంచెం కలర్ కావాలి అన్నా లేదా ఎల్లోగా అయినా సరే రెడ్గా అయినా కలర్ కావాలి అనుకుంటే మనం మిల్ మేకర్ అనేది మసాలా వేసి కొంచెం వాటర్ వేసి కలుపుకునేటప్పుడే ఫుడ్ కలర్ వేసేసుకోండి లేదా పసుపు వేసుకున్నారంటే మీకు కలర్ అనేది మీకు అలా వస్తుంది. నేను ఏమీ వేయలేదు కాబట్టి నాకు నార్మల్గా మంచిగా వచ్చేసింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు నా వీడియోస్ చూసే వాళ్ళందరూ ఒక్కసారి వీడియోస్ చూసారంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.